అమ్మ నమస్తే, మీ పేరమ్మా? లక్ష్మీ ప్రసన్న. ప్రసన్న గారు ఏం చేస్తారు? మేము రైతు కూలీలమేనండి. ఎక్కడమ్మా? పెనుమాక గ్రామం తాడపల్లి. ఓకే అమ్మ, మరేంటి మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఇక్కడ ఎవరైతే పెనుమాక ఉండవల్లికి సంబంధించిన రైతుల దగ్గర నుంచి భూమి లాక్కుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి వైసీపీ నాయకులు ప్రోపగండ చేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ అదే తరుణంలో ఒక రైతు కూడా ప్రాణం విడిచాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఎంతవరకు ఎలా చూడొచ్చు? అతని పేరు కూడా పద్మనాభరెడ్డి అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. వాస్తవం ఏంటంటేనండి, ఆయనకు అసలు పొలం అనేది లేదు. ఇప్పుడు సీడ్ యాక్సెస్ రోడ్డుకి కానీ కొండవీటి వాగుకి కానీ ఉన్న దానిలో ఆయనకు పొలం లేదు. అక్కడ పద్మనాభరెడ్డి కానీ అతనికి పొలం అనేది లేదు. అయితే 2014కి సీడ్ యాక్సెస్ రోడ్డుకి కానీ కొండవీటి వాగుకి కానీ ఉన్న భూమికి ముందే జియో ఇచ్చేసారు, పాస్ అయ్యింది. అయితే ఇదంతా బాబు గారు పాలన నచ్చక, రాజధాని నచ్చక, జగన్ వైసీపీ పార్టీ అనేది బాగుపడిపోతుంది ఈ పార్టీ అనే ఇదితో చేస్తున్నారు తప్పితే ఇంకోటి ఏమీ లేదండి. అవన్నీ అవాస్తవాలు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళే సిఆర్డీ ఆఫీస్ దగ్గరకు వచ్చి మాదే తప్పు అయిపోయింది, మేము ఇచ్చేస్తాం పొలం ల్యాండ్ పూలింగ్ అని వాళ్ళే స్వయంగా ఇస్తున్నారండి. విషయం ఏంటంటేనండి, అతనికి ఆల్రెడీ గతంలో కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, 2 స్టెంతులు వేశారండి. తనకి ఇప్పుడు ఆయన హెల్త్ బాగోక చనిపోతే వాళ్ళు దీన్ని వాడుకుంటున్నారు. వైసీపీ వాళ్ళకి ఏంటంటే శవరాజకీయాలు చేయటం అనేది బాగా అలవాటు, వాళ్ళకి అది యూస్ అయింది. అంతకుమించి ఏమీ లేదు. తనకి ఆల్రెడీ హెల్త్ బాగోదు, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, 2 స్టెంతులు వేశారు, ఇప్పుడు అనారోగ్యంతోనే చనిపోయాడు తప్పితే దీని గురించి అయితే ఏం కాదు. అంటే ఇక్కడ ఎలా ఉందమ్మా, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కావాలనే ఇక్కడ రైతుల దగ్గర నుంచి పొలం తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తానికి ఇలా తీసుకుంటున్నాడని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? అలా ఏం లేదండి. అసలు మనకి క్యాపిటల్ అనేది కంపల్సరీ అవసరము. జగన్ వైసీపీ ప్రభుత్వం ఏంటంటే 3 రాజధానులు అంది, ఇప్పుడేమన్నా మావిగన్ అంటుంది. అమరావతి బాగా అభివృద్ధి జరుగుతుంటే వాళ్ళు చూసి తట్టుకోలేక ఇది ఒక ఫేక్గా క్రియేట్ చేయాలని చూస్తున్నారు తప్పితే బాబు గారికి అలాంటి అవసరం ఏముందండి. ఆయన మన బిడ్డల భవిష్యత్తు కోసం చూస్తున్నారు. పార్టీ గురించి పక్కన పెడితే భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. మనకు పార్టీలు ఇవాళ ఉంటే రేపు పోతాయండి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది ముఖ్యం. ఆ రాజధాని అమరావతి ఒక క్యాపిటల్ని బాబు గారు సృష్టించారు, దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దానికి మనకు చేతనైనంత ఇది చేయాలి, పాటుపడాలి తప్పితే దాని మీద విష ప్రచారం అనేది చేయకూడదు. అంటే ఇక్కడ అమరావతిలో కూడా అసలు ఏమీ జరగట్లేదు, ప్రజలకి మావిగానే కావాలి, అమరావతి వద్దు అని చెప్పి కూడా ప్రజలందరూ అనుకుంటున్నారని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. అమ్మ ఏంటి అసలు మావిగన్ పట్ల మీ ఉద్దేశం ఏంటి? అసలు మావిగన్ అంటే ఏంటండి? ఇంతకు అర్థం కాని విషయం ఏంటంటే మావిగన్ అనేది ఏంటి అసలు? ఇదంతా ఏంటంటే అభివృద్ధిని ఎలా ఆపాలి, పెట్టుబడులను ఎలా ఆపాలి అనే ఉద్దేశంతో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి అనాలి అని ఆ ప్యాలెస్ నుంచి బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటాడు తప్పితే ఆయనకంటూ ఫస్ట్ ఆయనకే ఒక క్లారిటీ లేదు, ఆ పార్టీ వాళ్ళకి కూడా ఒక క్లారిటీ లేదు. మనకి క్యాపిటల్ ఏది, మనం ఏ రాజధాని పెట్టుకోవాలి అనే ఇదే లేదు, వాళ్ళకే లేదు. ఇదంతా ఆపడానికి పెట్టుబడుల్ని రాకుండా చేయాలనే ఉద్దేశంతో తప్పితే విష ప్రచారం చేస్తున్నారు తప్పితే ఇంకేమీ లేదండి. మనకైతే ఆంధ్రప్రదేశ్కి రాజధాని అవసరం. అది అమరావతి చాలా బాగా వర్క్ జరుగుతుంది, అన్ని విధాలా కూడా పెట్టుబడులు వస్తున్నాయి, వర్క్ జరుగుతుంది, బాగానే ఉంది. మన పిల్లల భవిష్యత్తు గురించి మనం ఆలోచించాలి అని నేను కోరుకుంటాను. సార్, మరి ఏదైతే ఇక్కడ ఉండవల్లికి సంబంధించి గుట్టిక పద్మారెడ్డి అనే అతను చనిపోవటం, చంద్రబాబు నాయుడు గారు కావాలని భూమి లాక్కునే సమయంలోనే అతను చనిపోయాడని చెప్పి వైసీపీ నాయకులు చాలా ప్రాపగండ చేస్తున్నారు. సార్ ఏం సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది వాస్తవం కాదండి. ఎవరికైనా సరే మనిషి వయసు పెరిగిన రీత్యా కొన్ని కారణాలు లేదు, ఆరోగ్యం అనేది బాగుంటాం అనేది అది అందరికీ తెలిసిన సత్యమేనండి. ఈ రాజధాని భూములకి దీనికి ఎటువంటి సంబంధం లేదు. 2014లోనే ల్యాండ్ పూలింగ్ విలేజెస్లో ఈ ఉండవల్లి పెనమాక కూడా యాడ్ అయినాయి. అందువల్ల ఇది ఈరోజు ఇంక్లూడ్ చేసిన కార్యక్రమం కాదు. ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళ కోసం ల్యాండ్ అక్విజిషన్, కంపల్సరీ ల్యాండ్ అక్విజిషన్ ఉపయోగిస్తున్నారు. కుంటక పద్మారెడ్డి ఈ విషయంలో చనిపోవడం అనేది ఇది ఒక కేవలం రాజకీయంగా గుండె ప్రాబ్లంతో స్టంట్ వేసుకుని ఇలాంటి సమస్యలతో చనిపోయి ఉంటాడే కానీ ఇతను ఈ కారణంతో చనిపోయాడు అనేది మాత్రం వాస్తవం కాదండి. నిజాయితీగా మనం అతని యొక్క ఇష్యూస్ని మనం డీటెయిల్డ్గా స్టడీ చేసి మీరు కనుక దీనికి సరిపోయే కారణాలు అని ఉంటే మీరు నిరూపించండి. అవాస్తవాలు ప్రజలకు చెప్పడం మంచిది కాదు, పద్ధతి కాదు. ఇది రాజకీయంగా ఏదో బురద జల్లే కార్యక్రమం తప్ప ఎటువంటి వాస్తవాలు లేవండి. ఇది మాత్రం ప్రజలందరూ గమనించాలి. బాబాయ్ నమస్తే, మీ పేరు? బాబాయ్ రామారావు. బాబాయ్ ఏం చేస్తారు బాబాయ్? వ్యవసాయం. ఏం బాబాయ్ అమరావతి పూలింగ్కి పొలం ఇచ్చారా మీరు? ఎంత ఇచ్చారు? మా అన్నదమ్ముల మీద 14 ఎకరాలు దాకా ఇచ్చాను.
ఎవరు బాబాయ్, ఎక్కడ ఉండేది మీరు? మేము పెరుమాక. మరేంటి బాబాయ్, ఏదైతే రాజధానికి స్పీడ్ యాక్సెస్ రోడ్డు కింద చంద్రబాబు కావాలని కొంతమంది రైతుల దగ్గర భూమి లాగేసుకుంటున్నాడని చెప్పి మాట్లాడుతున్నారు, మరి అది ఎంతవరకు వాస్తవం అంటారు? లాగేసుకుంటే ఉంది, మామూలుగా అడుగుతున్నారు, మరి వాళ్ళే మరి ఏమని అంటున్నారు అట్టుకున్నారు. అది మాకు పూర్తిగా తెలియదులే దాని గురించి. అది మరి నిన్న ఎవరు చనిపోయారంట, దాని అది పొద్దున ఫోన్లో చూస్తే తెలిసింది. ఇక దాని గురించి మరి ఏం చేస్తారో మరి అది మనం తెలియదు. అంటే నిజంగా అతను భూమి ఇవ్వటం వల్ల చనిపోయాడా లేకేంటి బాబాయ్? భూమి మాత్రం ఇచ్చాడని అంటున్నారు. ఆయన భూమి ల్యాండ్ కూలింగ్కి ఇచ్చాడో లేదో కూడా మాకు తెలియదు అసలు. మరి తెల్లారబడి మరి ఏంటో మరి చనిపోయాడని వార్త అనేది ఫోన్లో వచ్చింది. మరి ఇటు పక్కన వైసీపీ నాయకులంతా మాట్లాడుతూ ఈరోజు చంద్రబాబు భూమి లాక్కోవడం వల్ల అతను చనిపోయాడని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. లాక్కున్నది ఏముంది, ఆయనతో నోటీసులు అది ఇచ్చారంట. ఇచ్చిన తర్వాత ఏమైందని వాళ్ళకి రోడ్డు కింద కావాలని వాళ్ళు తీసుకున్నారని అంటారు. బాబు, ఎలా ఉంది ఇక్కడ అమరావతిలో పనులు కానీ ఇక్కడ డెవలప్మెంట్ పరంగానే ఏం చెప్తారు బాబాయ్? అసలు డెవలప్ ఏముంది, డెవలప్ జరుగుతూనే ఉంది. డెవలప్ అనేది ఆగట్లేదు. కొన్ని చోట్ల రోడ్లకి అడ్డంగా కొన్ని మరీ గజాల లెక్క కొంతమంది రైతులు ఇవ్వలేదు. ఇవ్వకపోతే అది మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత తెస్తామని ఎట్టగొట్ట ఒప్పందం చేసుకొని కలెక్టర్ గారు ఒప్పందం చేసుకొని తీసుకొని ఎట్టగొట్ట వేసుకుంటూ వస్తున్నారు. కొన్ని చోట్ల మరీ అడ్డం తిరిగారు. అటు మరలపరకం కానీ ఎల్లపూడి కానీ అటుకని ఎట్లున్నా కానీ ఎట్టగొట్ట సరి చేసుకొని రోడ్డు వేసుకుంటూ వస్తున్నారు. మరి మొన్న ఇక్కడ ఏందో జరిగిందని అంటున్నారు. మేము మాత్రం కూడా మాకు తెలియదు దాని గురించి. అంటే గతంలో ఇదే ఊరికి వైసీపీ సిఆర్డీ రక్షణ కంపెనీ అని చెప్పి కొంతమంది నాయకులు కూడా వచ్చిన పరిస్థితి. ఆ రోజున కావాలని ఇక్కడ నాయకులంతా కలిసి వాళ్ళ మీద దాడి చేశారని చెప్పి కూడా ఇప్పటికీ మాట్లాడుతున్నారు. మరి అక్కడ మేము అమరావతి రాజధానికి మేము వ్యతిరేకం కాదు, అక్కడ జరిగే స్కాములకే మేము వ్యతిరేకం అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. బాబాయ్ ఏంటి బాబాయ్ అసలు? మరి వ్యతిరేకం కాదన్నాడు. మరి 3 రాజధానులు ఇవన్నీ ఉంది చెప్పుకొచ్చారు. 3 రాజధానులు అన్నాడు, 3 రాజధానులు పోయింది. మళ్ళీ ఇప్పుడు ఏందో మావిగాన్ అన్నాడు, మళ్ళీ మావిగాన్ వదిలిపెట్టి మళ్ళీ ఏందో విజయవాడ అంటున్నాడు. మరి జనాన్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తున్నారు జనాన్ని. అసలు ఏదైంది అర్థం కావట్లా. పద్యానికి అడ్డం తగులుతున్నాడు. అది అంటే ఇక్కడ అధికారం లేనప్పుడేమో అమరావతికి 33,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలని చెప్పి మాట్లాడారు. తర్వాత 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు కొత్తగా మావిగాన్ అంటున్నారు. ఏం బాబాయ్? అప్పుడు అసెంబ్లీలో సమావేశంలో చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా 30,000 ఎకరం కావాలి రాజధాని అంటే అని దానికి ఓకే అనుకున్నారు. ఇద్దరు ఓకే అయ్యారు, రాజధాని ఓకే చేశారు. చేసిన తర్వాత మరి దేనికి చేశాడో మళ్ళీ వాళ్ళకి గవర్నమెంట్ వచ్చింది. ఎన్ని చేస్తానో అది అనేటప్పటికి గవర్నమెంట్ వీళ్ళకి అప్పచెప్పారు. అప్పచెప్పేటప్పటికి మరి ఈ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ 3 రాజధానులకు వెళ్తాను, వైజాగ్ 3 రాజధాని అసలు రాజధాని అని అన్నాడు. తర్వాత మొన్నేమో మళ్ళీ మావిగాన్ అన్నాడు. ఏది ఇప్పుడు బిల్ పాస్ అయింది కదా, అమరావతి బిల్ పాస్ అయినప్పుడు నాది మావిగానే, అమరావతికి ఓట్లు వేసుకునే వాళ్ళు అమరావతికి వేసుకోండి, మావిగానికి వేసుకునే వాళ్ళు మావిగానికి వేసుకుంటారు అని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మీడియా సమావేశం కూడా పెట్టాడు. అది అంటే ఇక్కడ మావిగాన్ నచ్చితే జగన్ కోటేస్తారు, అమరావతి నచ్చితే చంద్రబాబు కోటేస్తారు అని చెప్పి మాట్లాడుతారు. అసలు మీ ఓటు ఎవరికి బాబాయ్ అసలు? అంటే మేము ఫస్ట్ తెలుగుదేశం అమరావతికి వేస్తాం. మేము అమరావతికి వేస్తాం. ఇక్కడ అమరావతిలో కొన్ని వేల కోట్ల స్కామ్లు జరుగుతూ ఉన్నవి. ఎవరైతే చంద్రబాబు భూములు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏడగొన్నాడంట రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేయడానికి? చేయాలి కదా, బయటకు వచ్చేదిగా, మీడియా ద్వారా ఆయన బయటకు వచ్చేసిదిగా, రావాలిగా. కాబట్టి ఉండటానికి ఇల్లు ఒకటి కొనుక్కున్నాడు, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుంటున్నాడు. నేను ఇల్లు కట్టుకున్నాను, అది కట్టుకున్నాను, ఇది కట్టుకున్నాను అని అప్పుడు చేశాడు కదా ఆయన. అందుకని ఈయన కాడ ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇంకా దాంట్లో ఏముంది? అది ప్రజా తీర్పు ఈసారి ఎవరో పక్షాన ఉండొచ్చు అంటారు బాబు? అది పనులను బట్టి ఉంటుంది. ఇప్పుడు సగం పనులు దగ్గర అయిపోతున్నాయి. కొన్ని బిల్డింగ్లు అన్నీ అయిపోయినాయి, కొన్ని అయిపోతున్నాయి. జనానికి కనపడుతున్నాయి కదా. మరి ఇంత జరుగుతున్న అసలు అమరావతిలో కొన్ని వేల కోట్ల స్కామ్లు జరుగుతుందని చెప్పి ఎలా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులంతా కూడా? ఇప్పుడు అధికార పార్టీ గాను ప్రతిపక్షానికి ఉంటుంది. అది
అధికార పార్టీ వాడు ఏమంటాడు, మేము ఏం తీసుకోలేదు అంటాడు. ప్రతిపక్షం వాడు ఏమంటాడు, నువ్వు ఇంత కాజేస్తున్నావు, నువ్వు ఎలా కొట్టు కాజేస్తున్నావు, అదని ఇదే అంటారు. అది తప్ప, అది ఎక్కడైనా ఉంది రాజ్యాంగంలో తీసుకుంటారు అది. కాబట్టి ఈయన కూడా తప్పు చేశాడు. వెళ్ళి నువ్వు 11 మంది ఉండరు, నువ్వు వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని వాది, నాకు అక్కడ అన్ని కోట్లు కాజేస్తున్నారు, ఇన్ని కోట్లు కాజేస్తున్నారు అని వాదించు. వాదిస్తే జనానికి కూడా తెలిసిపోయింది. మరి ఎందుకని రావట్లేదు అసెంబ్లీ? ఏం మరి ఆయన రావాలి కదా, వస్తే జనానికి తెలిసేదిగా. ఆ అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఆ వాదనలు వింటారు జనం కూడా, టీవీల్లో తెలిసిపోయింది జనానికి. అలా చంద్రబాబు అంతగా చేశాడు, ఇంతగా చేశాడు. వీళ్ళు వాదన అనేది ప్రతివాదన ఉంటుంది కదా, అది.